క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఎలా ఉన్నారు దేవుని ప్రియులారా? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘన కార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు చూడటమే కాకుండా ఈ శుభవచనాన్ని 10 మందికి షేర్ చేయండి. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఈరోజు ఇదండి మన శుభవచనం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. మనం ప్రార్థన చేస్తే ప్రార్థన నడిపిస్తుంది. దేవుడు ప్రార్థన ద్వారా మనల్ని నడిపించేవాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేచి ఉదయాన్నే ప్రార్థన చేయటానికి సమయం ఇస్తున్నారా? ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన మన జీవితాల్లో బలమునిస్తుంది. ప్రార్థన మనకు ఎక్కడ లేని ఐశ్వర్యమును, ఎక్కడ లేని ధనఘనతలను కూడా తెచ్చిపెడుతుంది. ప్రార్థన ఆయుష్ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది ప్రార్థనకు సమయాన్ని ఇస్తున్నారు? ఎంతమంది ప్రార్థనలో గడపాలి అని ఆశపడుతున్నారు? ఒక దైవ సేవకుడు ఈ మాట అంటాడు, ప్రతి విశ్వాసి రోజుకి 1 గంట సేపు ప్రార్థన చేయాలి, సేవకులైతే రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థనా జీవితాన్ని వృద్ధి చేసుకుంటున్నారా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, అనుదినం ఆయనతో మాట్లాడటం. ఈ ప్రార్థనా సహవాసాన్ని, సమయాన్ని పెంచుకోండి, మీరెంత దీవించబడతారో. మన ప్రార్థనలో 4 ఉండాలి ప్రాముఖ్యంగా. 1, దీన్ని ఏమంటారంటే యాక్ట్స్ అంటారు, ACTS. ప్రార్థన వైఖరి ఇది, ACTS. ఏ అంటే అడోరేషన్. ప్రార్థనలో ప్రభుని స్తుతించాలి, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన జీవితాల్లో మనకేమై ఉన్నాడు? ఆయన మన రక్షణకర్త, ఆయన మనకు సమస్తము కదండి. ఆయన మన కాపరి, ఆయన మన న్యాయాధిపతి, ఆయన మనకు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన వంటి వారు ఎవరూ లేరు కదండి. మనసారా ప్రభుని స్తుతించాలి. ప్రార్థనలో అడరేషన్, ప్రార్థనలో ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. యెహోవా వేల్పులలో నీ వంటి వారెవరు? మోషే అంటాడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువయ్యా, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువయ్యా, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయువాడువయ్యా. ప్రార్థనలో ప్రభుని స్తుతించాలి. పదే పదే ప్రభుని స్తుతించాలి, అడోరేషన్. 2వది, ప్రభుని స్తుతించిన మనం కన్ఫెషన్. దేవుని కాడ మనం ఏది చేశామో, ప్రతిరోజు ఏదో ఒకటి దేవునికి విరోధమైన పనులు చేస్తామండి. లోకంలో మనం ఎవరో మంచివారం కాదు. అబద్ధాలాడో, అసూయ చేత ఇతరులను దూషించో, ఎవరికో హాని కలిగించే మాట ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా దేవునికి అయిష్టమైన పని ఏదైతే చేసావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. కన్ఫెషన్, ఒప్పుకోలు ఉండాలి. ప్రభువా, నీ కాయాస్కరమైన మార్గము నా ఇందున్నదయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బాగు చేయయ్యా, నా జీవితాన్ని బాగు చేయయ్యా, తిరిగి కట్టయ్యా, పునర్నిర్మించయ్యా, బాగు చేయయ్యా, నాలో అసూయ ఉందయ్యా, నాలో కుళ్ళు కపటం ఉంది, ద్వేషం ఉంది. కన్ఫెషన్. ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. A అంటే అడోరేషన్, C అంటే కన్ఫెషన్. 3వది T ఫర్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు చేసిన మేలుకై కృతజ్ఞత చెల్లించాలి. గత కాలంలో మీరు చేసిన మేలును బట్టి ఎన్నో కీడులు తప్పించావయ్యా, ఎన్నో అపాయాలు తప్పించావు, దుష్టుని చేతిలో నుంచి నన్ను తప్పించావు, ఎన్ని ప్రమాదాలు, నన్ను నా బిడ్డలను ఈరోజు క్షేమంగా ఉంచావంటే కేవలం నీ కృపయ్యా. థ్యాంక్స్ గివింగ్. ప్రభుకి మనసారా కృతజ్ఞత చెల్లించాలి ప్రార్థనలో. థ్యాంక్స్ గివింగ్. ఆయన చేసిన మేలులు మరువక, గడిచిన కాలంలో నన్ను ఎంత నడిపించావు,
ఎటువంటి శోధనలు తప్పించావు, ఎలా నా అక్కర్లు తీర్చావు, ఎలా నాకు తోడుగా ఉన్నావు యేసయ్య, నా పట్ల నీ వాగ్దానాలు ఎలా నెరవేర్చావు. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 4వది ఎస్ ఫర్ సప్లికేషన్. ఆఖరిది నీకు ఏదైతే ఉందో అది విన్నవించుకోవాలి. ప్రభా, ఇదిగో ఈరోజు నేను ఎదుర్కోబోయే ఈ శోధన తప్పించు, ఈరోజు నా అక్కర తీర్చయ్యా, ఈరోజు ఇదిగో నా కుటుంబంలో ఈ అవసరం ఉంది దాన్ని తీర్చయ్యా, మాకున్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచయ్యా, మా ఇంట్లో ఉన్న అనారోగ్యాన్ని ముట్టి బాగు చేయయ్యా, మమ్మల్ని శుద్ధి చేయయ్యా, మాకు మంచి ఆరోగ్యం దయచేయ్యా. యేసయ్యని అడగాలి. సప్లికేషన్, దేవునికి విన్నవించుకోవాలి. ఇలా మనం ప్రార్థన చేస్తే వారు ప్రార్థించుచు ఉండగా ప్రభు నడిపిస్తాడండి. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తిని ఆయన నడిపించేవాడు. నువ్వు ప్రార్థన చేసే విశ్వాసమేనా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించావు. ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నావు? ఇతరులతో మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తున్నావు? వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసుకోవటానికి, దేవునితో పెనుగులాడటానికి, దేవునితో మాట్లాడటానికి ఎంతసేపు ఇస్తున్నావు? వారు ప్రార్థించొచ్చు ఉండగా యేసయ్య నడిపిస్తాడు, జీవజలముల్లో నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడంట? వారు తొట్టిల్లకుండా చక్కగా బోవు బాటను నీళ్ళ కాలువ యొద్ద వారు నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసే విశ్వాసం అయితే యేసయ్య నీళ్ళ కాలువల యొద్ద నిన్ను నడిపించునుగాక. నీళ్ళు సమృద్ధిలో నడిపిస్తాడండి. నీళ్ళు పరిశుద్ధాత్మ కుమ్మరింపులో నడిపిస్తాడు. నీళ్ళు దేవుని అగ్నితో నడిపిస్తాడు. నీరు నీకు సమస్తం సమకూర్చి నడిపిస్తాడు. ప్రార్థన చేయి. ఈరోజు నీ అక్కర్లు తీర్చబడతాయి. ప్రార్థన చేయి, ప్రభు సమృద్ధినిస్తాడు. ప్రార్థన చేయి, ప్రభు నువ్వు ఎన్నడూ వెళ్ళని మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన సమృద్ధితో నడిపిస్తాడు. నువ్వే చెప్తావు ఈరోజు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, యేసయ్య నన్ను సమృద్ధిలో నడిపించాడని చెప్తావు. నీకున్న అక్కర్లన్నీ తీర్చబడతాయి, నీ సమస్యలు పరిష్కరించబడతాయి, ఆర్థికంగా నువ్వు ఆశీర్వదించబడతావు, ఆరోగ్యపరంగా దీవించబడతావు. ప్రార్థించే ప్రతి విశ్వాసిని యేసయ్య సమృద్ధితో నడిపించి కృపాక్షేమములు దయచేయునుగాక. దేవుడటి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమునైనా శుభవచనం ద్వారా లేవగానే జీవం కలిగిన మీ మాటలు మాకు వినిపిస్తున్నారు. వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును అనే మాట ఈరోజు మమ్మల్ని బలపరిచిందయ్యా. ప్రార్థన ఎలా చేయాలో కూడా మీరు మాకు నేర్పించారు. ప్రార్థనలో స్తుతి ఉండాలి, ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞత స్తుతి ఉండాలి, ప్రార్థనలో విన్నవించుకోవటం, ఈ 4 మాకు నేర్పించినందుకై స్తోత్రాలు. మేము ప్రార్థించినప్పుడు చక్కగా పోవు నీళ్ళ ఓట యొద్ద మమ్మల్ని నడిపించి మాకు సమృద్ధిని సమకూర్పును దయచేస్తానన్నారు, సమాధానము దయచేస్తానన్నారు. అటువంటి సమృద్ధి మాకు దయచేయండి. ఈ రాత్రి ఉదయకాలం తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో మీరే సమృద్ధిలో నడిపించి, ఎన్ని నిండి పొర్లే అనుభవాలు నడిపించి, నీ బిడ్డలకు సమకూర్పును, సమృద్ధిని, సంతోషము, సమాధానము దయచేసి కార్యాలు జరిగించి మహిం పొందమని, ఈ దిన జీవితయాత్రలో నీ బిడ్డలు ఎదుర్కొనబోయే శోధన కీడులు తప్పించి క్షేమము కృప దయచేసి పరిపాటలన్నిటిలో మీ ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. God bless you. May God be with you. Have a nice day. Have a good day and godly day.